పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ఇంట్రో. నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఈ మాట ఎవరైనా అంటే అది మనం వింటే కిక్కెక్కుతుంది. కానీ మనం మనసులో అనుకుంటాం, ఇది అంత సులభమా అని మనం ఎదురు ప్రశ్నించుకుంటాం. అయితే ఈ దేశ ప్రధాని అవ్వాలి అని అనుకుంటే అవుతుందా అని ఎదురు ప్రశ్నించుకుంటాం. నమ్మకాన్ని అపనమ్మకంతో ముడిపెట్టి మన జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటాం. కాని యద్భావం తద్భవతి, నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు అనే విషయాన్ని గుర్తించం. కాని సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి మనం ఆలోచించడం మొదలు పెడితే నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు అన్నదే సత్యమవుతుందని అనిపించడం కాదు, చేసి చూపిస్తావు. మీ మైండ్కి అంత పవర్ ఉంది. అలాంటి మైండ్ పవర్ని చెప్పే ఒక అద్భుతమైన పుస్తకమే జోసెఫ్ మర్ఫీ రచించిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనేది. జోసెఫ్ మర్ఫీ అమెరికాకు చెందిన రచయిత. ఐర్లాండ్లో పుట్టినప్పటికీ అమెరికాలో పెరిగి పెద్దవాడయ్యాడు. 20 అధ్యాయాలలో దాదాపు 270 పేజీలలో ఉన్న ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో మనలో దాగి నిద్రాణావస్థలో ఉన్న నమ్మశక్యం కాని మహత్తర శక్తిని ఎలా నిద్రలేపి ఉపయోగించుకోవాలో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ మరియు శాస్త్రీయ పరిశోధనలతోనూ స్పష్టం చేశారు. వాస్తవ అనుభవాలతో నిండిన ఈ రచన మీ ఆరోగ్యాన్ని, జీవితాన్ని, సంపదను, పేరు ప్రతిష్టలను, స్నేహితులను, ప్రేమ బంధాలను మెరుగుపరుచుకోవడంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. జోసెఫ్ మర్ఫీ దాదాపు 40 నుంచి 50 పుస్తకాలు రచించిన రచయిత. ఆయన రాసిన అన్ని పుస్తకాల్లోనూ చెప్పేది ఏమిటంటే, నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న శక్తిని అర్థం చేసుకుంటే నువ్వు ఏది కావాలనుకుంటావో అది అవుతావు. నువ్వు ఏది చేయాలి అని అనుకుంటే అది చేస్తావు. ఎంత ఎత్తుకి ఎదగాలి అనుకుంటావో అంత ఎదుగుతావు. డబ్బు కావచ్చు, మరోటి కావచ్చు. ఎంత సంపాదించాలి అని అనుకుంటావో అంత సంపాదిస్తావు. విజయాన్ని నీ గుప్పెట్లో పట్టుకొనగలుగుతావు. ఎటొచ్చి కాన్షియస్ మైండ్ గురించి దృష్టి పెట్టకు. నేను బాగా చదువుతున్నాను, మార్కులు బాగా రావాలి, బాగా వస్తున్నాయి అని నువ్వు కాన్షియస్ మైండ్లో తిరుగాడుతూ ఉంటే అర్థం కాదు. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో నిజానికి దానిని మెడిటేషన్ అంటూ ఉంటాం. ఈయన ఇండియాకు వచ్చి కొంతకాలం గడిపి ఇక్కడ ఉన్న సాధువులతోటి కొంతకాలం అధ్యయనం చేసి ఆ తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ ఇండియన్ ఫిలాసఫీ బేస్డ్ అమెరికన్ క్రిస్టియన్ చర్చిల్ని ప్రారంభించి మిషనరీ వ్యక్తిగా స్థిరపడి చెప్పిన ఒకానొక వ్యక్తి, అంటే సబ్ కాన్షియస్ మైండ్కి కొంత వేదాంతాన్ని అద్దిన వ్యక్తి జోసెఫ్ మర్ఫీ. కాబట్టి మర్ఫీ గారు చెప్పినట్లుగా కళ్ళు మూసుకుంటావో తెరుస్తావో నీ ఇష్టం. జ్ఞానముద్రలో ఉంటావో, పద్మాసనంలో ఉంటావో నీ ఇష్టం. బస్టాండ్లో ఉంటావో లేక పబ్బులో ఉంటావో నీ ఇష్టం. ఎక్కడున్నా నీ అంతశ్చేతనంలో ఉన్న సబ్ కాన్షియస్తో మాట్లాడు. నా వైవాహిక జీవితం ఎంతో బాగుంది అనుకో, ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనుకో, మీరు అనుకున్నది తప్పక జరుగుతుందట. ఇలా సుప్త చేతనాత్మక మనసు మీలో దాగి ఉన్న గొప్ప శక్తిని సంపాదించుకునేందుకు అవసరమైన ఉపాయాన్ని మీకు అందిస్తుంది. అందుకే సుప్త చేతనకున్న నమ్మశక్యం కాని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. అందుకే జోసెఫ్ మర్ఫీ రచించిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకాన్ని